ఈ ప్రెస్ మీట్ కి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము, ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు. ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థము. కానీ ఈ మధ్య 20 రోజుల నుంచి ఒక సమస్య మా దృష్టికి వచ్చింది. చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు, వారానికి వస్తుందని 4 రోజులకు వస్తుందని దీని మీద రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్ కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు, మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది. దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్ కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరవేస్తున్నాను. ఈ మేయర్ సిట్లీలో కూర్చుండి ఎందుకు? ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరపడానికి కూర్చున్నాడా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా? ఈ మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా? ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను, ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి, ప్రతి ఒక్క కార్పొరేషన్ కి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో. వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కార్పొరేషన్ లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట. మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము. దాదాపు నేను పిలిచిన రోజు కూడా 20 వాహనాలను తగ్గించండి, అట్లా దశల వారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరాన్ని చెత్తమయం చేయాలనుకుంటున్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు. ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాలా? ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్ గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్ లో కార్పొరేటర్ కు ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త ఎత్తనీయట్లేదని చెప్తోంది. ఎమ్మెల్యేకి కార్పొరేషన్ లో చెత్తకు సంబంధమే లేదు. ఇది కార్పొరేషన్ లో సంబంధించిన మేయర్ కింద ఉన్న 50 మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారము. కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్ గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు. నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకు చేస్తారు వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10 కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు కార్పొరేషన్ లో పారిశుద్ధ్యానికి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి.